చైనా మాంజాను ఎవరు అమ్మినా కొన్నా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్. చైనా మాంజాను అరికట్టేందుకు కొత్తగా కమిటీ వేసి ఎంక్వైరీ చేస్తామన్నారు. ఆన్లైన్ డెలివరీ కొరియర్లపై కూడా నిఘా పెట్టామన్నారు. చైనా మాంజా కేసులో పట్టుపడితే 5 ఏళ్ల జైలు శిక్ష అన్నారు సజ్జనార్. హైదరాబాద్ పరిధిలో భారీగా చైనా మాంజా పట్టుకున్నారు పోలీసులు. వివిధ ప్రాంతాల్లో సోదాలు చేసి 1,24,00,000 విలువైన మాంజాను సీజ్ చేసి 113 కేసులు నమోదు చేశారు. దాడిలో ముఖ్యంగా ఈ కేసు కట్టడంలో మన గోల్కొండ జోన్ చాలా బాగా చేసింది. టాస్క్ ఫోర్స్ వాళ్ళతో కలిసి చాలా బాగా చేసింది. మన చంద్రమోహన్, మన డీసీపీ గోల్కొండ జోను 34 కేసెస్ వాళ్ళ ఆఫీసర్స్ కలిసి కట్టడం జరిగింది. దాదాపు 65 లక్షల వర్త్ బాబిన్స్ ని సీజ్ చేయడం జరిగింది. అట్లానే మనం చార్మినార్ జోన్ డీసీపీ అయిన కిరణ్ ఖరే కూడా ఆయన నేతృత్వంలో వాళ్ళ సిబ్బంది కూడా బాగా చేశారు. 27 కేసెస్ బుక్ చేయడం జరిగింది. అట్లానే టాస్క్ ఫోర్స్ చాలా మంచి పని చేయడం జరిగింది. చాలా కమెండబుల్ జాబ్ చేసింది. ఇప్పుడు దాకా 67 కేసెస్ని కట్టినారు. 87 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 68 లక్షల విలువైన బాబిన్స్ని మనము సీజ్ చేయడం జరిగింది. 3,439 బాబిన్స్ కూడా మనం సీజ్ చేశాను. సో మనము ఈ షాప్స్ అమ్మే వాళ్ళపైన, అదేవిధంగా గోడౌన్స్ పైన, మనము ఓల్డ్ ఆఫెండర్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరిపైన కూడా చాలా గట్టి నిఘా ఏర్పడడం జరిగింది. కొంతమంది ఈ మధ్యలో మనము చాలా గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నాం అన్న వల్ల వాళ్ళు కామర్స్ సైట్స్ నుంచి కూడా కొంత అమ్మడం జరుగుతుంది. ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వేరే ఒక కామర్స్ సైట్స్ నుంచి కూడా అమ్ముతున్నారు. దానిపైన కూడా మనము ఈసారి కూడా ఆ ఒక లీడ్ కూడా చివరి దాకా కూడా తీసుకెళ్లి ఎవరెవరు కామర్స్ సైట్స్ ని అమ్ముతున్నారు వాళ్ళపైన కూడా కేసు కట్టడం జరుగుతుంది. ఎందుకంటే నిషేధం అంటే నిషేధము, బ్యాన్. ఈ ఒక్క చైనీస్ మాంజాని అమ్ముకోవడానికి లేదు. వాళ్ళు ఎవరు అమ్మినా వాళ్ళపైన కూడా కేసు అవుతుంది. డెఫినెట్లీ కామర్స్ సైట్స్ పైన కూడా కేసు కట్టడం జరుగుతుంది. ఆల్రెడీ వాళ్ళకు నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ చైనీస్ మాంజా అనేది మీ అందరు కూడా తెలుసు, చాలా అంటే చాలా హాని జరుగుతుంది. ఈ ఒక ప్లాస్టిక్ ఐటమ్ ప్లస్ గాజులతోని ఇది తయారు చేస్తారు. ముఖ్యంగా 2 వీలర్స్ పైన ఎవరెవరు వెళ్తుంటారు, నడిచిపోయే వాళ్ళ పైన కూడా ఇది చాలా హాని కలుగుతుంది. ముఖ్యంగా పక్షులకి, మనుషులకి బాగా అంటే బాగా మనము ఇది నష్టం జరుగుతుంది. అది కాకుండా పిల్లలు ఇది ఏమాత్రం పతంగులు యూజ్ చేస్తే ఎక్కడైనా ఈ ఎలక్ట్రిసిటీ వైర్కి తగిలితే అది షాక్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. సో ప్రజలు కూడా దీనివల్ల లాభం కంటే ఆనందం కంటే ఇది ఇబ్బంది కలిగించే ఒక వస్తువు. సో ప్రజలు కూడా బాధ్యతంగా వివరించాలి. తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లల్ని ఏదో సంతోషం కోసం అని చెప్పి వాళ్ళు దీన్ని ఏదో యూజ్ చేస్తే అది చివరికి వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కాకుండా వేరే వాళ్ళు కూడా ఇది బాధ కలిగించే అవకాశం ఉంటుంది. సో ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరు నూలు దారంని వాడాలి, దాన్నే ప్రోత్సహించాలని చెప్పి నేను హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి కోరుతున్నాను.